హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ అంట. అయ్యా అది ఎంత ఘోరమండి. ఈ మధ్యన బండి సంజయ్‌కి ఏమైందో అర్థమైతలేదు. ఆయన మెదడు మోకాల్లో ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అసల మనం ఓట్లు అడిగేటోళ్ళం అప్పుడు, ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో మనం పనిచేయాలని మనం బయటకొచ్చినప్పుడు, అందరిని సమన్వయంగా చూసి, సమానంగా అందరికీ పథకాలు అందించగలిగితేనే, అందరికీ అభివృద్ధి అందించగలిగితేనే మనం నాయకులం అవుతాం. కేవలం హిందువులు, లేదా కేవలం ముస్లిమ్సు, లేదా కేవలం క్రిస్టియన్సు, లేకపోతే మిగతా ఈ ఈ ఈ డివైడింగ్ చేసి మీరు మీరు లాభపడతా ఉన్నారు తప్పితే ప్రజలకి ఏం జరగట్లే. ఆ హిందువులకి ఏం జరగట్లే, ముస్లిమ్స్‌కి ఏం జరగట్లే, క్రిస్టియన్స్‌కి ఏం జరగట్లే. కొత్తగా మీరు వాడుకుంటున్నారు అంతే ఆ పేర్లు. మీరు డివైడ్ చేస్తా ఉన్నారు ఈరోజు. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అని ఆ నినాదాన్ని మొత్తం చెరిపేసి మీరు కొత్తగా ఏం చేస్తున్నారంటే హిందువులకే బాయ్లు. ఈ ఈ ఈ క్రి ఈ క్రియేషన్ ఎక్కువ చేస్తా ఉన్నారు. బీజేపీ ఈ మానుకుంటే, ఈ పరిస్థితి మానుకుంటే ముందుగా ఈ బండి సంజయ్ అనేటోళ్ళని దూరంగా పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌కి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఏ హి హిందువులు దాదాపు 2,00,000 పైచిలకు ఓట్లున్నాయి. మా ఓట్లు మాకు చాలన్నాడు. ఏమైంది ఇప్పుడు? డిపాజిట్ కూడా దక్కలే. డిపాజిట్. ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఎప్పుడు కూడా మనం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు, ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలందరూ ఒకటే. మతాలను వేరు చేసి మారితే రాజకీయం చేస్తే మాత్రం ఇక పుట్టగతులు కూడా ఉండవు. నెక్స్ట్ పుట్టగతులు కూడా ఉండవు. ఇదే తరహాలో దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా బ్యాడ్ ఇది. ఇప్పుడు ఈయన ఇట్లా మాట్లాడడం, ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇట్లా మాట్లాడడం కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇది. వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లే. బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తామంట. ఏ పార్టీలతో అనిపిస్తారే? ఇప్పుడు జై శ్రీరామ్ అనడం వల్ల భక్తి, అది భక్తిని రాజకీయానికి ముడిపెట్టడం అనేది తప్పు. ఎవరు స్వతహాగా వాళ్ళకు ఉండే భక్తి వాళ్ళకు ఉంటుంది. దాన్ని మీరు రాజకీయానికి ముడిపెడుతున్నారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు జై శ్రీరామ్ అని వేరే పార్టీలతో అనిపించడం ఏంది? అసలు ఫస్ట్ మీరు భక్తిని రాజకీయానికి ముడిపెడితే అంటే మీరు పరిపాలిస్తున్నారా, లేకపోతే రేపు మీరు గెలిచిన తర్వాత ఓన్లీ హిందువులకే మీరు చేస్తారా? ఓన్లీ హిందువులకే మీరు పని చేస్తారా? ఇక ఎవరు వద్దు, ప్రపంచంలో వేరే మతం వద్దు మనకి, అంతే కదా. మీరు చెప్పాలనుకున్న మీరు క్రియేట్ చేసేది కూడా అదే కదా. మరి బీజేపీ నాయకులకి ఏమైందో నాకు అర్థం అవుతలే. అసలు మెదడు ఉంది మాట్లాడుతూ ఉన్నారా మీరు? బుర్ర ఉందా మీకు? అసలు నాకు అర్థం కావట్లే. ఇట్లాంటి విభజన, అసలు ప్రజల్లో లేని విభజన తీసుకొస్తా ఉన్నారు మీరు. కొత్త విభజనలు, కొత్త క్రియేషన్ తీసుకొచ్చి మా మీద రాజకీయం చేస్తూ ఉన్నారు మీరు. మేము బాగానే ఉన్నాం, మీరు దూరి మాలో అలజడి క్రియేట్ చేసి గొడవలు పెడుతున్నారు మీరు. ఈరోజు మీ రాజకీయం కోసం, మీరు ఎదగడం కోసం హిందువులను వాడుకుంటా ఉన్నారు, అంతే తప్పితే వీళ్ళకేమి హిందువుల మీద అమతమైన ప్రేమ లేదు, ఏమీ లేదు. గుడుల మీద దాడులు జరిగినాయి, ఇంత రచ్చ చేసిరు. ఒక్కొక్కడు బీజేపీ నాయకులు అందరూ కూడా ఏం చేసిర్రు? ఫైనల్గా ఏం తేల్చారు చెప్పండి? ఎవరికి శిక్ష పడింది? అందులో ఒక్కడికి శిక్ష పడలే. ఒక్కడికి. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లికి సంబంధించి పెద్ద మొత్తం ఇక బీజేపీ నేతలంతా ఆడే ఉన్నారు. మరి ఏం జరిగింది? స్థలం ఇప్పగలిగిరా? 200 గజాల స్థలం ఇప్పిలేరు. ఈరోజు ఇప్పిలేకపోయారు. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మన ఫిలిం నగర్లో పెట్టిర్రు. ఫిలిం నగర్లో టెంపుల్లో పెట్టిర్రు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి. మరి ఏమైనా చేయగలిగిరా మీరు? మరి చేయగలిగితే అక్కడ చేయండి. మళ్ళీ వాళ్ళతో కుమ్మక్క అవుతారు. వెనకాల దాని వెనకాల ఆ ల్యాండ్ వెనకాల ఎవరో ఉంటారు. ఇక ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో మంత్రం ఉంటాడు.
ఇక వీళ్ళు వాళ్ళు డీల్ సెట్ చేసుకుంటారు, ఇక బీజేపీ నాయకులందరూ సెట్ చేసుకుంటూ వదిలేస్తారు. ఇక బంజారాహిల్స్లో 200 గజాలు ఇప్పియండి చాలా అన్నారు. మాకు ఆ టెంపుల్కి ఆ 200 గజాలు మాకు వదిలేయండి అన్నారు భక్తులందరూ కూడా. మరి ఆ 200 గజాలు ఎందుకు ఇప్పలేకపోయారు మీరు? మొత్తం బీజేపీ నాయకులందరూ అడగొచ్చారు. ఈటల రాజేంద్ర ఈ అందరూ వచ్చి హామీలు ఇచ్చిడే. మళ్ళీ పోలీసులు ఓవర్ యాక్షన్ ఒకటి. ఇక్కడ తీరా చూస్తే ఏం జరిగింది? ఏమి జరగలే. ఆ ల్యాండ్ మొత్తం గుడి పగలగొట్టిర్రు, విగ్రహం తీసుకెళ్ళేమో ఫిలిం నగర్లో పెట్టిర్రు. ఇక ల్యాండ్ చక్కగా వాడు బిల్డింగ్లు లేపుకుంటాడు, వాడు అమ్ముకుంటాడు, బిల్డింగ్లు లేపుకుంటాడు. ఇక మరి మీరు హిందువులు హిందువులు హిందుత్వం హిందుత్వం అంటున్నారు. మరి గుడిని కాపాడిర్రా? మరి ముత్యాలమ్మ టెంపుల్ని కాపాడిర్రా? అంత జరిగింది. ఇదిగో పట్టుకున్నాం, అదిగో పట్టుకున్నాం, అది అయిపోయింది, ఇది అయిపోయింది, హడావిడి తప్పితే ఏం లేదు బీజేపీ. కొన్ని హిందువులకి ఏమైనా చేస్తారంటే అది లేదు. కేవలం వాడిక ఓట్ల కోసం ఇట్లాంటి విషయాలు చేస్తే మాత్రం బిడ్డ తంతరిగా పట్టుకొని ఇక ఇది లాస్ట్గా మార్చుకోండి. ఇక మీరు ఈ ధోరణి మార్చుకోండి. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళు, మీరు ప్రజలు ఓట్లేసే గెలిచిన వాళ్ళు. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఎవరు వేసినా కానీ మళ్ళీ అదే ప్రజలతో మీరు ఆడుకుంటే మాత్రం గట్టిగా బుద్ధి చెప్తారు. ఈసారి జూబ్లీహిల్స్ వరకు అయింది. ఇక స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ బోర్డులు ఉన్నాయి మీకు కథలు. ఇప్పుడు ఏడా కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇదే ధోరణి మీరు కంటిన్యూ చేస్తే. ఫస్ట్ ఈ బండి సంజయ్ని దూరం పెట్టండి. మీరు ఫస్ట్ ఈ బండి సంజయ్ని దూరం పెడితే అన్నీ సెట్ అవుతాయి. ఈయన ఈ మధ్యన మెదడు లేనట్టుగానే మాట్లాడుతున్నాడు. ఆయన కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నట్టుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. చట్టాల్లో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు. గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అంట. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు, పదవీ కాలం, సర్వీసు షరతులకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ధర్మాసనం రద్దు చేసింది. అవన్నీ పాతవేనని, చిన్న చిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్ళీ ప్రవేశపెట్టిందని పేర్కొంది. చట్టంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీంకోర్టు స్పష్టత. చట్టసభలో ఆమోదించిన బిల్లును ఆమోదం కోసం 3 నెలలు గడువు విధిస్తూ మేలో సుప్రీంకోర్టు తీర్పు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి గడువు పెట్టడంపై భిన్న అభిప్రాయాలు. ఆర్టికల్ 143 కింద తిరిగి సుప్రీంనే అభిప్రాయం కోరిన రాష్ట్రపతి ముర్ము తీర్పు వ్యతిరేకిస్తూ కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాల వాదనలు.